మాటలతో రైట్ విజయ్ భాస్కర్ గారు, ప్రస్తుతం మనకి వైసీపీ నుంచి అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు ఫోన్ ఇన్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. రామారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. 2025 మే 2న రెండోసారి పైలాన్ ఆవిష్కరణ జరిగింది అమరావతికి సంబంధించి. అప్పటి నుంచి చూసుకుంటే 3 సంవత్సరాలు 2028 కల్లా కూడా కోర్ క్యాపిటల్ కంప్లీట్ అవుతుందని కూటమి చెప్తుంది. నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్తుంది. కానీ వైసీపీ విమర్శలో నిజమెంత? దోపిడీ జరుగుతోంది, నిర్మాణాలు ఏమీ లేవు, వాళ్ళంతా కూడా భ్రమ చేస్తున్నారని వైసీపీ అంటున్నటువంటి వాదనలు నిజమెంత? అలానే రెసిడెన్షియల్ నిర్మాణాలకి ఏదైతే ఐకానిక్ భవనాలు ఉన్నాయో వాటికి ఎంత ఖర్చు అవుతుందో ఆ డిఫరెన్స్, ఆ తేడా అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదా అని మంత్రి నారాయణ ప్రశ్నిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? నారాయణ గారు ఏంటంటే ఆ యొక్క సిఆర్డి అంటే చంద్రబాబు నాయుడు యొక్క రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీగా మారిపోయిందండి. అది దానికి సిఇఓగా నారాయణ గారు పనిచేస్తున్నారు. ఇది అందరూ తెలిసిందే. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారికి బినామీ అనేది తెలిసింది. ఆ బినామీ వ్యక్తికి ఈ రోజు మంత్రి పదవి ఇచ్చేసి అది రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పేరుతోటి ఈ రోజు సిఆర్డీఏ మంత్రిగా మారిపోయాడు అతను. నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ ప్రభుత్వం అమరావతి పేరుతోటి విపరీతంగా దోపిడీ చేసుకుంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి విమర్శలను సమాధానం చెప్పలేక ఆరోపణలు ఆధారాలు లేవంటున్నారు కూటమి వారు. కేవలం వైసీపీ ఆరోపణలు చేస్తుంది, ఆధారాలు లేవంటున్నారు. ఎందుకు ఎక్కడ కూడా భారతదేశంలో 4,000, 4,500 ఇస్తే ఎయిర్పీటీ నిర్మాణం వ్యయము అంతే ఉంది. పార్లమెంట్ వ్యయం అంటే తెలంగాణలో కేసీఆర్ కూడా అద్భుతంగా కట్టాడు. అక్కడ కూడా ఏదైతే సెక్రటేరియట్ కట్టినటువంటి నిర్మాణ వ్యయం కూడా అంతే. ఇక్కడ ఎందుకండి 7,000, 12,000, 24,000 ఎందుకు అవుతుంది? తాత్కాలిక నిర్మాణాలకే 7,000 రూపాయలు దోచిపెట్టారు తమ అనుయాయ సంస్థలన్నీ కూడా. ఈరోజు అమరావతిలో టెస్ట్ వేసినటువంటి కాంట్రాక్ట్ సంస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అనుయాయ బినామీ సంస్థలు కాదని చెప్పనండి. అంతా కూడా ఒక దోపిడీ విధానం. వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేవంటారు, వీళ్ళు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవంటారు. వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ దుర్మార్గం ఏ విధంగా ఉందంటే చాలా విపరీతమైనటువంటి అంశం ఉంది. ఇది స్వయం సమృద్ధి రాజధాని అని చెప్పినటువంటి వీళ్ళు ఈ రోజు తిరిగి పంతలాగా వెనక్కి తిరిగి ప్రజాధనాన్ని ఎట్లా వెచ్చిస్తారండి? అప్పులు తీసుకొచ్చి ప్రజలు ఎత్తిన అప్పులు ఎందుకు పెడతారు? ఇది స్వయం సమృద్ధి రాజధాని ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ విరుద్ధంగా వీళ్ళు ఈ రోజు చేస్తున్నటువంటి ప్రయత్నం చట్ట వ్యతిరేక కార్యక్రమం. ఇది ప్రజా మోసగింపు, ప్రజా కంటికింపు కార్యక్రమం కాక మరేమవుతుందో ఆలోచించుకోవాలి. రైట్, అదండి శ్రీకాంత్ గారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు అంటున్నారు. అదేవిధంగా నారాయణ గారిని బినామీ అంటున్నారు. ఏమంటారు శ్రీకాంత్ గారు? శ్రీకాంత్ గారు మ్యూట్లో ఉంది, మ్యూట్ తీసి మాట్లాడండి. రైట్ రైట్ విజయ్ భాస్కర్ గారు మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు చెప్పండి. ఇప్పుడు లిక్కర్ పేరుతో ప్రజల మానవ ప్రాణాలను హరించిన వాళ్ళు, పోతే లిక్కర్ ద్వారా కొన్ని వేల మరణాలకు కారణభూతులైన వాళ్ళు, దోపిడీలకి, దొంగతనాలకి, దౌర్జన్యాలకి, దాడులకి, అవినీతికి ఆలవాలమైన ఆ వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. వాళ్ళు ఏది ముందుకు పోనివ్వరు. మమ్మల్ని పోలవరం కట్టనివ్వకుండా చేయాలని, రాజధాని నిర్మాణం జరగకుండా చేయాలని, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ లేకుండా చేయాలని, పోతే గన్నవరం ఎయిర్పోర్ట్ స్టేటస్ పెంచకూడదని, అదేవిధంగా సీ పోర్ట్స్, ఎయిర్ పోర్ట్స్ డెవలప్ చేయకూడదని, పోతే మొత్తం 28,000 కిలోమీటర్ల రోడ్లు గుంతలు పడి ఉంటే ఆ గుంతలు పొడచకుండా ఉండాలని, పోతే వీటన్నిటికీ ఇక చివరికి ఏ నిర్ణయానికి వచ్చారంటే మేమంతా అన్నింటిలో అవినీతికి పాల్పడుతున్నాం అని చెప్పి ఆ విధంగా ప్రజలను నమ్మించి లబ్ధి పొందాలనే ఎత్తుగడలో భాగంగా వాళ్ళకు దొరికిన ప్రతి అవకాశాన్ని అణువణువు పరిశీలిస్తా ఉన్నారు. అణువణువులో వాళ్ళకి అవినీతి కనబడుతుంది. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వైసీపీ వాళ్ళు దొంగల ముఠ. అది వాళ్ళు ఎదుటోళ్ళని కూడా దొంగలు అనుకుంటారు, వాళ్ళలాగా అందరూ దొంగలు అనుకుంటారు. వాళ్ళు రౌడీ షీటర్స్ ఎక్కువ మంది, పోతే అందరూ రౌడీలాగా కనపడతారు. వాళ్ళు దౌర్జన్యకారులు, వాళ్ళు పెత్తందారి మనస్తత్వం కలిగిన వాళ్ళు, పీడల మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఆ లక్షణాలు సమాజంలో ఇప్పుడు అందరికి ఉంటాయనేది వాళ్ళ ఉద్దేశం. అందుకే మాకు ఆపాదిస్తున్నారు. వాళ్ళ అవినీతిని, వాళ్ళ చెడ్డ గుణాలని, దుర్గుణాలని ఇవన్నీ మాకంటే కట్టే ప్రయత్నం. సరే విజయ్ భాస్కర్ గారు, మీరేమంటారు ఫైనల్ గా? నిర్మాణ పనులు అనేవి నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఒక కొలిక్కి వచ్చి మీరు అంటున్నట్లు 2028 కల్లా కూడా పూర్తవుతాయా?
ఏం చెప్తారు? తప్పకుండా పూర్తి అవుతాయండి. ఏముందండి, అసలు శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే 40,000కు పైగా కార్మికులు ఇందాక మా వరలక్ష్మి గారు చెప్పినట్టు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు, రాత్రి మొగుళ్ళు పనిచేస్తున్నారు. ఇంకా కార్మికులు రాబోతున్నారు. ఇప్పటికే 40,000 పైచిలకు మంది పనిచేస్తా ఉన్నారు, ఇంకా రాబోతున్నారు. కొన్నాళ్ళేమో నల్లరేగడి నేల అంటే అది ఆ నెలలో పునాదులు నిలవని చెప్పి ఒక దుష్ప్రచార కార్యక్రమం పెట్టారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకుంది తాడేపల్లి ఎక్కడ? నల్ల నెలలోనే. నల్ల నెల పక్కనే అరటి తోటలు ఉంటాయి, పోతే పక్కనే కూరగాయల తోటలు ఉంటాయి. నల్ల నెలలోనే ఆయన కట్టుకుంది. అసలు అతను ఏందో మైండ్ పనిచేస్తుందా లేదో అర్థం కావట్లేదు. అతని మైండ్ చెడిపోయింది. ఓకే రామారావు గారు మీరేమంటారు? రామారావు గారు పోతే ఈ పరిస్థితి భాస్కర్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు మీరేమంటారు? విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. పోలవరం కంప్లీట్ చేసింది ఎవరంటే విజయభాస్కర్ గారిని అడుగుతున్నాను. పోలవరం కంప్లీట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? భోగాపురం విమానాశ్రయం వీళ్ళకేం పనండి? ఎవరు కంప్లీట్ చేశారండి? వీళ్ళంతా కూడా క్రెడిట్ చోరీ బ్యాచ్. వీళ్ళు మేము చేసినటువంటి పనులను తాము చేసామని చెప్పుకునేటటువంటి నిర్లక్ష్యగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు గర్హిస్తున్నా కూడా ఇంకా వచ్చేస్తాం మనం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి భారతదేశ చరిత్రలో ఆధునిక చరిత్రలో నమోదు కాబడే ఒక దుష్ట పరిపాలకుడుగా చరిత్రకారులు రాయిపోతున్నారు. పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలవబోతుంది. ఈ ప్రపంచం మొండి ఘట్టం తనే అన్ని చేశానంటాడు. అసమర్థుడు నపుంసక పాలకుడు. ఒక నపుంసక పాలకుడు గురించి కీర్తిస్తూ మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్ర దౌర్భాగ్యానికి కారణం ఈ రాష్ట్రాన్ని 25 సంవత్సరాల అంధకారంలో ముంచినటువంటి ఒక దుష్ట పాలకుడిని గురించి కీర్తిస్తున్నారు మీరు. ఆ దుష్ట పాలకుడిని ఫాలో అవుతున్నారు. విజయభాస్కర్ గారు ఒక నిమిషం. వరలక్ష్మి గారు ఏదో చెప్పబోతున్నారు. వరలక్ష్మి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? అండి ఫస్ట్ పోలింగ్ లో భూములు ఇంకా పూర్తి అవ్వలేదు అంటున్నారు. వాళ్ళు ఇస్తానికి ఒప్పుకున్నారండి. ఈ రోజు గ్రామ సభ పెట్టారు ఉండవల్లిలో, నిన్న మొన్న